డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ ఆదివారం నాడు నిర్వహించడం జరిగింది. మీరందరూ కూడా చక్కగా వ్రాసి ఉంటారని భావిస్తున్నాను. ఇక ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఒకసారి గమనిస్తే మనకు ప్రిలిమ్స్లో ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉన్నందున అభ్యర్థులు ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. 2.5 గంటల పరీక్షకు తగినట్లుగా ప్రశ్నలు లేకపోవడం వలన విద్యార్థులు సమయం సరిపోక కంగారు పడ్డారు. ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీలో ఇచ్చిన ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. ఇండియన్ సొసైటీ కింద రాజ్యాంగం, ప్రభుత్వ పథకాలు, గణాంకాలతో కూడిన ప్రశ్నలు వచ్చాయి. అదేవిధంగా జతపరిచే ప్రశ్నలు ఎక్కువగా అడగడంతో జవాబుల గుర్తింపునకు ఎక్కువ టైం పట్టిందని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా వర్ధమాన వ్యవహారాల గురించి, పద్మ అవార్డుల గురించి, విశాఖపట్నంలో జరిగిన మిలాన్ 2024 గురించి ప్రశ్నలు వచ్చాయి. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీలో విజయవాడలోని అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఆడుదాం ఆంధ్రను ఉదహరిస్తూ ప్రశ్నలు అడిగారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాల గురించి కూడా ప్రశ్నలు వచ్చాయి. ఇక హాజరు విషయాన్ని తీసుకుంటే 87.17% విద్యార్థులు హాజరయ్యారు. మెయిన్స్ను జూన్ లేదా జూలైలో నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ తెలియజేశారు. ప్రిలిమ్స్ ఫలితాలు 5 నుంచి 8 వారాల్లో విడుదల చేస్తామని చెప్పేసి చెబుతున్నారు. అదేవిధంగా మనకు 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తారు. కట్ ఆఫ్ మనకు జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ 50 నుంచి 60 మార్కులు మధ్య ఉంటుందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సో ఇది మనకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనాలిసిస్. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.